ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఆ తర్వాత కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుంటారు జగన్. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అప్డేట్స్ ఏంటి సతీష్? ఝాన్సీ రాణి అయితే మేమంతా సిద్ధం సభ అయితే మాత్రం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే సిద్ధం సభ కాకినాడ రూరల్ అచ్చంపేట నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 19 నియోజకవర్గాల సంబంధించి ఈ సభనైతే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ అచ్చంపేటలో అయితే మాత్రం ఏర్పాటు చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలతో పాటు క్యాడరు ప్రజలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనే అంశంపై తన ప్రసంగాన్ని వినేందుకు అయితే మాత్రం తరలి వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే మరి కాసేపట్లోనే ఈ సభ అయితే మాత్రం ప్రారంభంగానే ఉంది. అంటే ఉందూరు భోజన విరామం తీసుకున్న తర్వాత అక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే బహిరంగ సభ వద్దకైతే చేరే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే సభా వేదిక వద్దకే ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఒక పండగ వాతావరణం కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే ఇప్పుడు వరకు కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు, దాంతో పాటు నవరత్నాలు ఏ విధంగా ఉన్నాయో అనే అంశాన్ని అయితే మాత్రం ఈ ప్రసంగంలో వివరించినారు. అయితే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది, దానికి సంబంధించి ఎటువంటి పథకాలు ఉండబోతున్నాయి అనే అంశం కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే ఉమ్మడి తూర్పు వ్యాప్తంగా ఇక్కడ ఉన్న వనరులు కావచ్చు, ఇప్పటి వరకు సంక్షేమ పథకాల అభివృద్ధితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారనే అంశాలు అయితే మాత్రం ప్రస్తావించే అవకాశం కూడా ఉంది ఝాన్సీ రాణి. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఈ అచ్చంపేట జంక్షన్ లో భారీ అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించే అవకాశం కూడా ప్రసంగిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సభానంతరం నుంచి పిఠాపురం బైపాస్ మీద గొల్లప్రోలు చేప్రోలు బైపాస్ మీదుగా కట్టుబడి చేరుకుంటారు. అక్కడి నుంచి అన్నవరం బైపాస్ మీదుగా తుని చేరుకుని అనకాపల్లి జిల్లాలో కూడా ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే ప్రవేశించనుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలో ప్రవేశించి గొడ్డెలో అయితే మాత్రం ఈ రోజు బస చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. అంటే సతీష్, సుమారుగా ఎన్ని గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి జగన్ చేరుకోబోతున్నారు? అలాగే ఈ సభ నుంచి అటు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మొత్తం ఎంతమంది జనం ఈ అచ్చంపేట బహిరంగ సభకు తరలి వస్తున్నారు? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక మరొక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో అయితే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి సభా వేదిక వద్దకైతే చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన ప్రజలందరూ కూడా సభా వేదిక వద్దకే రావడం జరిగింది. సభ వద్ద అయితే కోలాహలమైన వాతావరణం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి 3 జిల్లాల ప్రజలకు ఇక్కడే ఒక సభ మేమంతా సిద్ధం సభనైతే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అత్యంత అంటే ఏం ప్రసంగిస్తారనే అంశంపై ప్రత్యేకంగా వీక్షించేందుకైతే మాత్రం దూర ప్రాంతం నుంచి కూడా ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది ఝాన్సీ రాణి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక రాష్ట్రానికి రాష్ట్ర రాజకీయాలు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేది అత్యంత కీలకంగా ఉందని కూడా చెప్పొచ్చు. 19 నియోజకవర్గాలు ఉన్న ఈ ప్రాంతంలో ఎవరైతే ఎక్కువ సీట్లు సంపాదిస్తారో ఆ ఎక్కువ సీట్లు సంపాదించిన వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అత్యంత కీలకంగా మారనున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఖచ్చితంగా వరాల జల్లులను అయితే మాత్రం కురిపిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే ఏం ప్రసంగించబోతున్నారో ఆ ప్రసంగంలో ఏ అంశాలు పొందుపరచబోతున్నాయి, అయితే ఇప్పటి వరకు కూడా సంక్షేమం అభివృద్ధి ఈ రెండాటిని కూడా సరైన పదంలో ముందుకు తీసుకుని వెళ్ళిన నేపథ్యంలో ఇంకా రాబోయే రోజుల్లో ఏ అంశాలు ఏమేమి చేర్చబోతున్నారో, అందులో అభివృద్ధి వైపు ఏ అడుగులు వేయబోతున్నారో అనే అంశాలన్నీ కూడా ఈ రోజు మాట్లాడే
అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు ఝాన్సీ రాణి. అయితే ఈ సభ అనంతరం అయితే మాత్రం ఇక్కడ నుంచి పిఠాపురం, పత్తిపూడి, తుని మీదుగా అయితే మాత్రం ఈ హేమంత సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం సాగనుందని చెప్పొచ్చు. రాత్రికి గొడిచెర్ల దగ్గర అయితే మాత్రం బస్ చేయనున్నారని కూడా మనం చెప్పవచ్చు ఝాన్సీ రాణి. అంటే సతీష్, ప్రసంగించే ప్రతి సభలో కూడా సీఎం జగన్ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అచ్చంపేట బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభ ద్వారా జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీపై కానీ విమర్శలు గుప్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఝాన్సీ రాణి. ఎందువల్లంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, లేకపోతే కాకినాడ జిల్లా కావచ్చు, ఈ జనసేన పార్టీకి కాకినాడ జిల్లా అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే మాత్రం పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇదే కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక పార్లమెంట్ అభ్యర్థిగా కూడా జనసేన అభ్యర్థి ఉన్నారు. ఇటు పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, పార్లమెంట్ అభ్యర్థిగానేమో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉండడంతో వీళ్ళిద్దరిని వాస్తవానికి అయితే మాత్రం వీళ్ళిద్దరిని గురించి మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలపై నిప్పులు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం అంటే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా అధినేతలు అయితే మాత్రం ఈ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధినేతల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి కూడా నెలకొన్న అనుగుణంగా ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అత్యంత కీలకంగా కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అందులోకి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ సభలో భద్రత విషయంలో అత్యంత కీలకంగా కూడా ఇటు పోలీసులు కూడా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఒక పక్కన పోలీసు వ్యవస్థ అయితే మాత్రం ఆ విధంగా ముందుకు వెళ్తుంటే, మరో పక్కన అయితే మాత్రం ఇక్కడ అంటే అచ్చంపేట జంక్షన్ కి కోర్టు అంటే పక్కనే ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలని విమర్శించే తీరుతారని చెప్పి ఇటు వైసీపీ నేతలు కావచ్చు, లేకపోతే వైసీపీ కేడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఒక ఉత్కంఠభరితమైన ప్రసంగం ఉంటుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది. ఏం మాట్లాడబోతున్నారనే అంశంపై ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.